హలో వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 12 అండి. మళ్ళీ డే 1 టు డే 11 వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అండ్ ఈ వీడియోలో మనం చూద్దాం, కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, అవి ఇంగ్లీష్లో రైటో రాంగో ఒకసారి మీరు చెప్పండి. దే నాట్ కేమ్, ఐ నాట్ అటెండెడ్ ద క్లాస్, షీ నాట్ హెల్ప్డ్ మీ, వీ నాట్ లిఫ్టెడ్ ద కాల్. ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో రైటా రాంగా, ఒకవేళ రాంగ్ అయితే వీటిని కరెక్ట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఇవి చాలామంది మళ్ళీ కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇవి వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, అవి కామన్ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు, వాటిని మళ్ళీ కరెక్ట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలన్నది ఈ వీడియో నెంబర్ 12లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ సబ్స్క్రైబ్ అండి, దాని గురించి ఎందుకు పక్కకు పెట్టాం, మీకు తెలిసింది ఆల్రెడీ. వెళ్ళండి, భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 12 అండి. 12 అంటుంటారు చాలామంది, ఇది 12 కాదు 12 అండి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ లర్న్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ టిప్తో బిగిన్ చేద్దాం. ఏంటి అంటే ఇది చాలా మోటివేటింగ్ లైన్ అండి. ఈ రోజుల్లో చాలామంది ఫాలో అప్ అవుతున్నారు, సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అవుతున్నారు. విరాట్ కోహ్లీ, జాన్ సీనా లాంటి వాళ్ళు. ఏంటంటే నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే మీ యొక్క హార్డ్ వర్క్ని ఎప్పటికీ ఆపొద్దండి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మన గమ్యాన్ని చేరుకునేంత వరకే మనం శ్రమని ఆపకుండా కంటిన్యూస్గా శ్రమ పడుతూనే ఉండాలి. మళ్ళీ చాలా తక్కువ మంది రీక్యాప్చులేషన్ మీద ఫోకస్ పెడుతుండారండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత రైటింగ్ నెక్స్ట్ టాపిక్ మీదనే ఫోకస్ పెడుతూ ఉంటారు. కానీ మనం అలా కాదు, ప్రీవియస్ టాపిక్స్ని కూడా మళ్ళీ రీక్యాప్చులేషన్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అవి ఎంత బాగా మనకి ఇంకా గుర్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న లెసన్స్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ కట్గా లర్న్ చేసిన తర్వాత ఈ న్యూ లెసన్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. మన న్యూ లెసన్ ఏంటో అన్నది కూడా మరికొద్ది క్షణాల్లో చూడబోతున్నాం మనం. చూడండి, ఇక్కడ పాజిటివ్ ఆర్డర్స్ అండి మన ఫస్ట్ లెసన్ నేమ్. అంటే ఒకరికి ఒక పని చేయమని చెప్పడం మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, తలుపు మూయమని చెప్పాలి, అది ఒక పని చేయమని చెప్తున్నాం. మనం వాటర్ తీసుకురమ్మని చెప్పాలి, ఒక పని చేయమని చెప్తున్నాం. ఇలా మనం ఇతరులకి ఎన్నో సందర్భాల్లో ఒక పని చేయమని చెప్తాం. అలాంటి సందర్భంలో మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్లో ఎలా చేయాలో అన్నది చూద్దాం. ఇక్కడ తెలుగు నుంచి ఇంగ్లీష్ వద్దామండి. మామిడి పండు కట్ చేయి అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాము. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్, ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ అన్నది రాంగ్గా ఉంటుందండి. సో మామిడి పండు కట్ చేయి అంటే ఫస్ట్ కట్ వస్తుందండి, తర్వాత ద మ్యాంగో వస్తుంది. ఎందుకు అలా అంటే చూడండి, ఇక్కడ ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో V1తో ప్రారంభిస్తాము. అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్తో ప్రారంభిస్తాము. రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం అండి. అక్కడ కావాల్సిన వర్బ్కి బట్టి మనం తీసుకోవచ్చు రిమైనింగ్ పార్ట్. అంటే కట్ ది యాపిల్, కట్ ది బనానా, కట్ ది వాటర్ మిలన్, ఇలా వాటర్ మిలన్, బనానా, యాపిల్ వీటిని యూస్ చేసుకోవచ్చు అండి మనం కట్కి సెట్ అయ్యేవి. వాటిని మనం రిమైనింగ్ పార్ట్ అని చెప్పుకుంటున్నాం. కానీ జనరల్గా గ్రామర్ బుక్స్లో ఏం చేస్తుంటారు అంటే వీటిని ఆబ్జెక్ట్ అంటూ ఉంటారు. మనం ఆబ్జెక్ట్ అని పెట్టుకోలేదు, ఆ గ్రామర్ వర్డ్ ఎందుకు అని చెప్పేసి ఆర్పి అంటే ఆర్ అంటే రిమైనింగ్, పి అంటే పార్ట్ అండి. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసినప్పుడల్లా కూడా మీరు స్ట్రిక్ట్గా ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్ని ఫాలోఅప్ చేసుకోండి. కొంచెం నీరు తీసుకురండి అంటే ఫస్ట్ బ్రింగ్ రావాలి, బ్రింగ్ సమ్ వాటర్. ఇంకా మీ క్లారిటీ కావాలంటే ఒకసారి కలర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇంగ్లీష్లో మనకి ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది, మళ్ళీ తెలుగులో ఫస్ట్ మనకి బ్లాక్ కలర్ వచ్చింది, మళ్ళీ రెడ్ కలర్ ఎక్కడ వచ్చింది తెలుగులో లాస్ట్లో వచ్చిందండి. అంటే
వర్డ్ ఆర్డర్ అన్నది ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అటు ఇటు చేయాలి, లెఫ్ట్ రైట్ చేసుకోవాలి, సేమ్ టు సేమ్. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొద్దండి. అలా చేయడం వల్లనే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. దీనినే మనం MTI అంటాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ నెగటివ్ ఆర్డర్స్ అండి, అంటే ఒకరికి ఒక పని చేయొద్దు అని చెప్పడం. ఇది మన సెకండ్ లెసన్. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీకు ఫోన్ తీసుకొస్తున్నారు, ఆ ఫోన్ మీకు వద్దు, అవసరం లేదు. అలాంటప్పుడు మీరేం చెప్తారు? డోంట్ బ్రింగ్ ద ఫోన్ అంటారు. అలా అంటే ఒక పని చేయొద్దు అని చెప్తున్నారు. ఇంతకుముందు చేయండి అని చెప్తున్నాము, ఇప్పుడు చేయొద్దు అని చెప్తున్నాం. సందర్భాన్ని బట్టి ఒక పని చేయమని చెప్తాము, ఒక పని చేయొద్దు అని చెప్తామండి. ఇవన్నీ మన డైలీ కాన్వర్జేషన్స్లో చాలా తరచుగా యూస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ తెలుగులో చూద్దాం. మామిడి పండుని కత్తిరించవద్దు అంటే ఏంటి? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ డోంట్తో బిగిన్ చేయాలండి, తర్వాత V1 RP. డోంట్ అన్నది ఏంటో మనం ప్రీవియస్ వీడియో నెంబర్ 2లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. డోంట్ అంటే నథింగ్ బట్ డూ నాట్ అండి. డూ అన్నది ఒక హెల్పింగ్ వర్బ్, నాట్ అన్నది నెగటివ్ వర్డ్. డూ నాట్ని మనం షార్ట్ ఫామ్లో డోంట్ అనుకున్నాం. ఈ డోంట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ముఖ్యంగా సెంటెన్స్ బిగినింగ్లో వస్తుంది. ఇది ఒక పని చేయొద్దు అని చెప్పినప్పుడు చూడండి. సో డోంట్ కట్ ద మ్యాంగో. మీ ఇంటిని అమ్మకండి అంటే డోంట్తో బిగించేయండి. ఎస్, స్టార్టింగ్ ట్రబులే చాలా మందికి ఉంటుంది కాబట్టి ఆ స్టార్టింగ్ పార్ట్ ఏంటి ఇంగ్లీష్లో అన్న దాని మీద ఫోకస్ పెట్టండి. డోంట్ సెల్ యువర్ హౌస్. చూడండి, ఇక్కడ కూడా నేను కలర్స్ యూస్ చేశాను. డోంట్కి గ్రీన్, మళ్ళీ V1కి రెడ్ అండ్ RPకి బ్లాక్. తెలుగులో కూడా ఇవే కలర్స్ యూజ్ చేశాను. తెలుగులో ఫస్ట్ మనకి బ్లాక్ వచ్చిందండి, తర్వాత రెడ్, తర్వాత గ్రీన్. అంటే చూడండి, ఇక్కడ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో డిఫరెంట్గా ఉంది. వెళ్ళండి. మళ్ళీ ఇది పాజిటివ్ రిక్వెస్ట్స్ అంటే ఇక్కడ కూడా ఒకరికి ఒక పని చేయమని చెప్పడం, కానీ ఇక్కడ ఏంటి అంటే గుడ్ మేనర్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే పొలైట్గా చెప్పడం అన్నమాట. ఈ పొలైట్గా చెప్పడానికి, గౌరవంగా చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఒక మ్యాజిక్ వర్డ్ ఉందండి. ఆ మ్యాజిక్ వర్డే PLEASE, ప్లీజ్. ఈ మ్యాజిక్ వర్డ్ మన పొలైట్నెస్ని తెలియజేస్తుంది. దీన్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే ఆఫీసర్స్తో, మనకన్నా పెద్దవాళ్ళతో, పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్లీజ్ అన్నది ఉపయోగిస్తూ ఉంటాము జనరల్గా. సో తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. దయచేసి మామిడి పండుని కత్తిరించండి. మనకి మామిడి పండుని కత్తిరించండి తెలుసు, అంటే కట్ ద మ్యాంగో అని. మళ్ళీ దయచేసి వచ్చింది కాబట్టి సింపుల్గా ప్లీజ్ కట్ ద మ్యాంగో అండి. సో ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దాదాపు అన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్స్ డిఫరెంట్గా ఉంటాయండి. వాటి మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎలా ఉంది సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్లో అంటే ప్లీజ్, తర్వాత V1, తర్వాత RP. ప్లీజ్ కట్ ద మ్యాంగో అండి. దయచేసి మీ హోంవర్క్ చేయండి అంటే ప్లీజ్ డూ యువర్ హోంవర్క్. తెలుగులో ఇలా ఉంది, దయచేసి అంటే ప్లీజ్ హోంవర్క్, యువర్ హోంవర్క్ చేయండి. డూ ప్లీజ్ యువర్ హోంవర్క్. డూ అంటే కాదండి, ప్లీజ్ డూ యువర్ హోంవర్క్. ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్, దాన్ని స్ట్రిక్ట్గా ఇంగ్లీష్లానే మనం ఫాలోఅప్ చేసుకోవాలి. నెగటివ్ రిక్వెస్ట్స్ అండి, అంటే ఇక్కడ ఒకరికి ఒక పని చేయొద్దు అని మర్యాదపూర్వకంగా చెప్పడం. అంటే ఆఫీసర్స్తో కానీ, మన పెద్దవాళ్ళతో కానీ, మన పేరెంట్స్తో కానీ, అపరిచితులతో కానీ మనం ఒకవేళ చేయొద్దు అని చెప్పాలి. వాళ్ళకు కూడా చేయొద్దు అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఈ నెగటివ్ రిక్వెస్ట్ యూస్ చేస్తామండి. దయచేసి మామిడి పండుని కత్తిరించండి అంటే కత్తిరించవద్దు అని ఉంది చూడండి. సో ప్లీజ్ డోంట్ కట్ ద మ్యాంగో. దయచేసి అక్కడికి వెళ్ళవద్దు. ప్లీజ్ డోంట్ గో దేర్. గో టు దేర్ అనకూడదు ఎప్పుడైనా. గోకి దేర్కి మధ్యలో TO2 వాడొద్దండి, ఎప్పుడు రాదది. ప్లీజ్ డోంట్ V1 RP అండి. ఇది ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్, దాన్నే స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి బ్లూ, రెడ్, బ్లాక్ వచ్చింది. ఇక్కడ
బ్లూ, బ్లాక్, రెడ్ వచ్చింది. ఇక్కడ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదే మన ఫస్ట్ లెవెల్ అండి. సో ఫస్ట్ లెవెల్లో ఏంటి అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ సమాధానం రాయండి అంటే రైట్ ద ఆన్సర్. సమాధానం రాయవద్దు అంటే డోంట్ రైట్ ద ఆన్సర్. దయచేసి సమాధానం రాయండి అంటే ప్లీజ్ రైట్ ద ఆన్సర్. దయచేసి సమాధానం రాయొద్దు అంటే ప్లీజ్ డోంట్ రైట్ ద ఆన్సర్. ఇలా మనం వర్బ్ ఫామ్ని మార్చుకొని రిమైనింగ్ పార్ట్ని మార్చుకొని ఈ సెంటెన్స్ ఫార్మేషన్ తెలిస్తే ల్యాక్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్కి వెళ్దాం. ఈ సెకండ్ లెవెల్లో మనకు ఉన్నది ఏంటి అంటే ఇక్కడ భవిష్యత్తు గురించి ఉన్నాయండి. అంటే భవిష్యత్తులో జరగబోయే పని, భవిష్యత్తులో జరగబోని పని, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా, భవిష్యత్తులో ఒక పని జరగదా అని ప్రశ్నించడం. స్టేట్మెంట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ మనకి ఫ్యూచర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా WILL విల్ అన్నది రావాలి. విల్ అన్నది ఏంటో మనం ప్రీవియస్ 2 వీడియోస్లో డిస్కస్ చేసుకున్నామండి. 5th వీడియోలో చాలా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. విల్ అంటే ఒక హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. ఏ సహాయక క్రియ? భవిష్యత్తుని తెలియజేసే సహాయక క్రియ అండి. భవిష్యత్తు గురించి నీవు ఏదైనా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆ వాక్యంలో విల్ ఉండాలి. సో ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ అండి. భవిష్యత్తులో జరగబోయే పనులని తెలియజేయడం అన్నమాట. తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. నేను మామిడి పండుని కట్ చేస్తాను అంటే ఐ విల్ వచ్చింది చూడండి, ఫ్యూచర్ కాబట్టి. విల్ కట్ ద మ్యాంగో, ఐ విల్ కట్ ద మ్యాంగో. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే కర్త, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఇవి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం మనం. తర్వాత విల్ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అని. V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, ఆర్పి అండి రిమైనింగ్ పార్ట్. సో చూడండి, ఒక్క లెసన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని సందర్భాల్లో ఎన్ని సెంటెన్సెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్ని మనం సూపర్గా ఈజీ వేలో లర్న్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కలర్ మీద ఫోకస్ పెడదాం. ఓకే, బ్లూ ఉంది ఇంగ్లీష్లో ఫస్ట్, తెలుగులో కూడా ఫస్ట్ బ్లూ ఉందండి, నో ప్రాబ్లం. తర్వాత వచ్చిందండి ఇబ్బంది. ఇంగ్లీష్లో నెక్స్ట్ రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ తెలుగులో లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంది. ఆమె ఈ పని చేస్తుంది అంటే షీ. ఎంబడే చూడండి, ఇంగ్లీష్లో మీరు ఇబ్బంది పడకూడదు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అంటే సబ్జెక్ట్ వెంబడే విల్ పెట్టండి. అంటే ఐ విల్, వి విల్, యూ విల్, హీ విల్, షీ విల్, దే విల్, ఇట్ విల్, ద క్లాస్ విల్, ద టీచర్ విల్, ద బుక్ విల్, ద బాయ్ విల్, మై మదర్ విల్, మై బ్రదర్ విల్, మై ఫ్రెండ్స్ విల్. ఇలా సబ్జెక్ట్ తర్వాత ఎంబడే విల్ పెట్టేసేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండవు. షీ విల్ డూ దిస్ వర్క్. తెలుగులో ఉన్నది ఉన్నట్లు చేసామనుకోండి ట్రాన్స్లేషన్, ఆమె అంటే షీ, ఈ పని అంటే దిస్ వర్క్, చేస్తుంది అంటే డూయింగ్. షీ దిస్ వర్క్ డూయింగ్ అంటాం, అలా చెప్పడానికి రాదు కదా. సో స్ట్రిక్ట్గా మనం వీటిని ఇంగ్లీష్లో ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలో అలానే సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్ us now see ఫ్యూచర్ యాక్షన్స్, నెగటివ్ సెంటెన్సెస్. మళ్ళీ భవిష్యత్తులో ఒక పని జరగబోదు అని మనం తెలియజేయాలి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఇంతకుముందువి నేను పాఠాలు వింటాను, నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. ఎస్, ఇప్పుడు ఏంటి అంటే భవిష్యత్తులో ఒక పని జరగదు అంటే నేను రేపు స్కూల్కి వెళ్ళను, నేను రేపు పాఠాలు వినను, నేను రేపు నా ఫ్రెండ్స్ని కలవను. ఇలాంటివండి, ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పని జరగబోదు అంటున్నాం కాబట్టి మనకి ఓంట్ అన్నది రావాలి. WONT. ఇక్కడ చూడండి, నేను షేడ్ చేస్తున్నాను ఆ వర్డ్ని. WONT, ఓంట్ అండి. ఇది వాంట్ కాదు. వాంట్ అంటే మళ్ళీ WANT వాంట్ అవుతుంది. వాంట్కి ఓంట్కి డిఫరెన్స్ ఉందండి. సో దీన్ని ఓంట్ మాదిరిగా ప్రొనౌన్స్ చేయండి. తెలుగు సెంటెన్సెస్ నుంచి చూద్దాం మనం. నేను మామిడి పండుని కట్ చేయను అంటే ఐ
వోంట్ కట్ ద మ్యాంగో. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఐ వచ్చింది, తర్వాత వోంట్ అంటే విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ నెగిటివ్ కాబట్టి మనం నాట్, విల్ నాట్, వోంట్ అండి. వోంట్ ప్లేస్లో విల్ నాట్ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ వోంట్ అంటే షార్ట్ ఫామ్ స్పోకెన్ ఇంగ్లీష్లో న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ మనకి V1 రావాలి, విల్ తర్వాత వోంట్ తర్వాత V1 రావాలండి. ఆర్పి కలర్స్ చూడండి, బ్లూ, ఓకే బ్లూ, తర్వాత మళ్ళీ మారిపోయింది, ఇక్కడ రెడ్ వచ్చింది. ఇంగ్లీష్లో రెడ్ అన్నది లాస్ట్ వెళ్ళిపోయింది. సో ఇలా మళ్ళీ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గరనే మనకి చాలా చాలా ఇబ్బంది అయ్యేది. ఆమె ఈ చీర కొనదు అంటే షీ ఎంబడి వోంట్ పెట్టండి, వోంట్ బై దిస్ శారీ. పాజిటివ్ ఉంటే ఐ విల్, అదే నెగిటివ్ ఉంటే ఐ వోంట్. వి విల్, వి వోంట్. షీ విల్, షీ వోంట్. హీ విల్, హీ వోంట్. దే విల్, దే వోంట్. రాజు విల్, రాజు వోంట్. ద బస్ విల్, ద బస్ వోంట్. ద టీచర్ విల్, ద టీచర్ వోంట్. ఇలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. పాజిటివ్లో ఉన్నప్పుడు ఐ విల్ అంటాం, నెగిటివ్ అన్నప్పుడు ఐ వోంట్ అంటాం. మళ్ళీ క్వశ్చనింగ్ చేయడం అండి. ఈ క్వశ్చనింగ్ చేయడం దగ్గర చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఈ క్వశ్చనింగ్ని మనం ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా చేసుకోవాలంటే ఒక్క సింపుల్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే విల్తో బిగిన్ చేయండి మీ క్వశ్చన్ని. ఒకవేళ ఒకరిని అడగాలనుకోండి భవిష్యత్తు గురించి ఒక ప్రశ్న, అప్పుడు విల్ పెట్టేసేయండి బిగినింగ్లో. సో ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం. అంటే ఒక పని జరుగుతుందా జరగదా భవిష్యత్తులో అన్నది మీకు తెలియదు, అది తెలుసుకోవడానికి మీరు అడుగుతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగు సెంటెన్సెస్, నేను మామిడి పండును కోయాలా అంటే ఐ వచ్చింది కాబట్టి మనకి విల్ రాకుండా షెల్ వస్తుందండి. క్వశ్చన్లో మాత్రమే షెల్ ఐ కట్ ద మ్యాంగో. ఈరోజు మీరు క్లాస్ తీసుకుంటారా సార్, క్వశ్చన్ కాబట్టి విల్ పెట్టండి ఫస్ట్. విల్ యూ టేక్ క్లాస్ టుడే సార్, అలా అండి. సో ఇక్కడ చూడండి, విల్ సబ్జెక్ట్ V1 ఆర్పి. మళ్ళీ ఒకసారి కలర్స్ చూద్దాం. ఇక్కడ రెడ్ వచ్చింది అండ్ తెలుగులో బ్లూ వచ్చిందండి. ఇక్కడ కూడా వర్డ్ ఆర్డర్ సేమ్గా లేదు. సో క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలంటే మీరు చూడండి, షీ విల్ పాజిటివ్, షీ వోంట్ నెగటివ్, విల్ షీ. షీ విల్ దీన్ని రివర్స్ చేయండి, విల్ షీ వస్తుంది. హీ విల్, విల్ హీ రివర్స్ చేయండి, క్వశ్చన్ వస్తుంది. సో పాజిటివ్ సెంటెన్సెస్ని మనం షీ విల్తో బిగిన్ చేస్తాం కదా, అంటే సబ్జెక్ట్ విల్ వస్తుంది కదా, దాన్ని రివర్స్ చేస్తే మనకి క్వశ్చన్ వస్తుందండి. ద టీచర్ విల్, దీన్ని రివర్స్ చేయండి, విల్ ద టీచర్. ద బస్ విల్, దీన్ని రివర్స్ చేయండి, విల్ ద బస్. సో విల్ ద టీచర్, విల్ ద బస్, ఇలాంటి వాటిని మనం క్వశ్చన్స్లో యూస్ చేస్తాం. మళ్ళీ ఫ్యూచర్ యాక్షన్స్, నెగటివ్ క్వశ్చన్స్ అండి. అంటే భవిష్యత్తులో ఒక పని జరగబోతుంది అని మీకు తెలుసు అనుకుంటున్నారు, బట్ కన్ఫర్మేషన్ లేదు, ఖచ్చితంగా మీరు చెప్పలేరు జరగబోతుందా లేదా అన్నది మీకు తెలియదు కాబట్టి క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ కాబట్టి ఓంట్ వస్తుందండి, నెగటివ్ అంటేనే ఓంట్. సో ఆమె మామిడి పండును కోయదా అంటే నెగటివ్ కాబట్టి ఓంట్ షీ కట్ ద మ్యాంగో. బైక్ కింద పడదా, ఓంట్ ద బైక్ ఫాల్ డౌన్ అండి. ఇలా సో ఒకసారి మనం 4 తీసుకుందాం. ఫ్యూచర్లో మనం 4 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామండి ఈ వీడియోలో. అదేంటి అంటే ఆమె రేపు మార్కెట్కి వెళ్తుంది అంటే షీ విల్ గో టు మార్కెట్, పాజిటివ్ సెంటెన్స్. దీన్నే నెగటివ్లో ఆమె రేపు మార్కెట్కి వెళ్ళదు అంటే షీ వోంట్ గో టు మార్కెట్ టుమారో. ఇదే క్వశ్చన్ చూడండి పాజిటివ్లో, ఆమె రేపు మార్కెట్కి వెళ్తుందా అంటే విల్ షీ గో టు మార్కెట్ టుమారో. ఇదే నెగటివ్ ఫ్యూచర్ క్వశ్చన్ అంటే ఆమె రేపు మార్కెట్కి వెళ్ళదా అంటే వోంట్ షీ గో టు మార్కెట్ టుమారో. ఇవన్నీ 4 ప్రాక్టీస్ చేసుకోండి. ఒక ఫస్ట్ సెంటెన్స్ని రిమైనింగ్ వాటిలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఎగ్జాంపుల్, హీ విల్ కమ్, హీ వోంట్ కమ్, విల్ హీ కమ్, వోంట్ హీ కమ్. మా WH క్వశ్చన్ వర్డ్స్ కూడా ఉన్నాయండి. ఆ WH క్వశ్చన్ వర్డ్స్ ఫ్యూచర్లో ఎలా ఉపయోగించాలి అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, 2 సార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఆ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం, వెళ్ళండి. స్వాగతం సుస్వాగతం. మళ్ళీ కొత్త లెసన్కి అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాము.
అదేంటి అంటే గతంలో జరగని పనులు. గతంలో ఒక పని జరిగిందా? ఓకే అండి, ఇది ఇంకా న్యూ లెసన్ స్టార్ట్ కాలేదు. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నదే. దీని తర్వాత ఉంటుందండి మనకి న్యూ లెసన్. సో గతం గురించి మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ప్రీవియస్ వీడియోలో గతంలో ఒక పని జరిగింది, జరిగిపోయింది అంటే కంప్లీటెడ్, యాక్షన్ కంప్లీటెడ్. అసలు గతం అంటే ఏంటి? గతం అంటే గడిచిపోయిన సమయం. అంటే 1 minute బ్యాక్, 2 minutes బ్యాక్, 5 minutes బ్యాక్, 1 hour బ్యాక్, 2 days బ్యాక్, 3 days బ్యాక్, 1 week బ్యాక్, అలాంటి బ్యాక్ వెళ్ళిపోవడం. చూడండి, ఇలా బ్యాక్ వెళ్ళిపోతే అది మనకి పాస్ట్ అవుతుంది, ఇలా ముందుకు వెళ్ళిపోతే అది ఫ్యూచర్ అవుతుందండి. ముందుకు వెళ్ళిపోతే ఫ్యూచర్, బ్యాక్ వస్తే పాస్ట్. సో ఇక్కడ జరిగిపోయిన పనుల గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. తెలుగు నుంచి చూద్దాం. నేను మామిడి పండుని కట్ చేశాను అంటే ఐ కట్ ద మ్యాంగో. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V2, తర్వాత రిమైనింగ్ పార్ట్. కట్ అంటాం, కట్టెడ్ అనకూడదండి. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా వీడియో నెంబర్ 10లో డిస్కస్ చేశాం. అమ్మ నిన్న బిర్యానీ చేసింది. వావ్, మామ్ మేడ్ బిర్యానీ ఎస్టర్డే. మేకు మేడు మేడ్ అండి. మనం V2 ఫార్మ్స్ ఒక 200 లర్న్ చేసాం. V1, V2, V3 ఇవన్నీ కూడా వీడియో నెంబర్ 10లో 600 లర్న్ చేసాం మనం. వాటి మీద మళ్ళీ ఫోకస్ పెట్టండి. ఓకే, బిర్యానీ ముందు మనం డిడ్ వాడమండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్కి ముందు, జ్యూస్కి ముందు మనం డిడ్ వాడకుండా మేక్, పాస్ట్ టెన్స్ కాబట్టి మేడ్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్ వచ్చింది. ఫస్ట్ తెలుగులో బ్లూ కలర్ వచ్చింది, ఓకే, ప్రాబ్లం లేదు. తర్వాత చూడండి, వర్బ్ సెకండ్లో వస్తే ఇంగ్లీష్లో, తెలుగులో లాస్ట్లో వచ్చిందండి. సో నేను మామిడి పండును కట్ చేశాను అంటే ఐ మ్యాంగో కట్ అనొద్దు. తెలుగులో ఉన్నది ఉన్నట్లు, ఎట్టి పరిస్థితిలో ఏ లెసన్లో కూడా ఉన్నది ఉన్నట్లు లేదు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న లెసన్స్ అన్నీ కూడా. సో జాగ్రత్తగా మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్ చేయండి. అండ్ వెల్కమ్ టు పాస్ట్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్. అంటే గతంలో జరగని పనులు. అంటే నిన్న నీవు అన్నం తినలేదు, నిన్న నీవు మీ ఫ్రెండ్స్ని కలవలేదు, నిన్న నీవు ఆన్సర్ రాయలేదు, నిన్న నీవు చదువుకోలేదు. ఇలా కేవలం నిన్న అన్నదే రాదండి గతం అంటే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 5 నిమిషాల క్రితం కావచ్చు, 1 గంట క్రితం కావచ్చు, 2 రోజుల క్రితం కావచ్చు. కేవలం గతం అంటే ఎస్టర్డే కాదండి. ఇలా బ్యాక్, గడిచిపోయిన, కంప్లీట్ అయిపోయిన టైం అండి. ఇంకా అది 100 years క్రితం కూడా కావచ్చు. పాస్ట్ ఈజ్ పాస్ట్, 1 సెకండ్ క్రితం పాస్టే ఇంకా. సో ఇలా చూడండి, కీ పాయింట్ ఇక్కడ మీరు చేయతండి ఈ కామన్ మిస్టేక్. అదేంటి అంటే ఇక్కడ నుంచి వస్తాను చూడండి. గతంలో జరగని పనులండి మన న్యూ లెసన్ నేమ్ అది. అంటే పాస్ట్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్. పాస్ట్ యాక్షన్స్ అంటే గతం, నెగటివ్ సెంటెన్సెస్ అంటే జరగని పనులు. సో గతంలో జరగని పనులు. చూడండి, మేము గత వారం స్వీట్లు కొనలేదు అంటే వీ డిడ్ నాట్ బై స్వీట్స్ లాస్ట్ వీక్. ఇక్కడ చూడండి, బైడ్ అనకూడదు, బాట్ అండి. అంటే ఇక్కడ మీకు ఇంకా క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, డిడింట్ అన్నది వస్తుందండి. డిడ్ అన్నది ఏంటి చూద్దాం. డిడ్ అన్నది హెల్పింగ్ వర్బ్ అండి, పాస్ట్ హెల్పింగ్ వర్బ్. అంటే గతాన్ని తెలియజేసే ఒక సహాయక క్రియ. నాట్, డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అవుతుందండి. డిడ్ నాట్ యొక్క షార్ట్ ఫామ్. డిడ్ నాట్ తర్వాత మనం డిడింట్ తర్వాత డిడ్ నాట్ అయినా డిడింట్ అయినా దీని తర్వాత V1 రావాలి, V2 రాకూడదు. గుర్తుపెట్టుకోండి. నెగటివ్ నాట్ వచ్చింది, డిడ్ వచ్చింది, డిడ్ నాట్ రెండు కలిసి వచ్చినప్పుడు, లేదంటే ఉత్త డిడ్ వచ్చినా సరే ఇంకా V1 రావాలి. V2, V3, V4, V5 ఏవి రావు. చూడండి, ఇక్కడ నేను స్ట్రైక్ ఆఫ్ చేశాను V2. సో ఐ డిడ్ నాట్ గో అనాలి, ఐ డిడ్ నాట్ వెంట్ అనకూడదు, ఐ డిడ్ నాట్ కంప్లీట్ అనాలి, ఐ డిడింట్ కంప్లీటెడ్ అనకూడదు. డిడ్ నాట్ అన్న వాడండి, డిడింట్ అన్న వాడండి, మీకు కన్వీనియంట్ అండి. కానీ న్యాచురల్గా బెటర్గా ఉండాలి అంటే డిడింట్. షార్ట్ ఫామ్స్ యూస్ చేస్తే మన స్పోకెన్ ఇంగ్లీష్ చాలా స్వీట్గా, స్మూత్గా, ఇంప్రెసివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం.
అంటే గతంలో జరగని పనులని మనం తెలియజేయడానికి ఇంగ్లీష్లో ఫస్ట్ సబ్జెక్ట్ అంటే కర్త, తర్వాత డిడింట్, తర్వాత V1 వస్తుంది, V2 రాదు, అండ్ రిమైనింగ్ పార్ట్ అండి. కొత్తవి ఏమీ లేవు ఇక్కడ. మనం ప్రీవియస్ వీడియోస్లో వీటిని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. సో టైం ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇలా పాస్ట్ యాక్షన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేసే టైం ఎక్స్ప్రెషన్స్ ఏంటి? టుడే అనొచ్చండి, ఈరోజు. ఎస్టర్డే అంటే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, అగో క్రితం. ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఇవి. అగో అంటే క్రితం, బ్యాక్ అనకూడదండి, 2 days బ్యాక్ అనకూడదు, 2 days అగో అంటాం. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ వీక్ అనాలి, ఇన్ ద లాస్ట్ వీక్ అనకూడదు. లాస్ట్ మంత్ అనాలి, ఇన్ ద లాస్ట్ మంత్ అనకూడదు. లాస్ట్ ఇయర్ అనాలి, ఇన్ ద లాస్ట్ ఇయర్ అనకూడదు. సమయం వచ్చినప్పుడు అట్ వాడతామండి, at 1 o'clock, at 2 o'clock, at 3 o'clock అని. అండ్ మంత్ నేమ్స్ అంటే నెలల పేర్లు వచ్చినప్పుడు ఇన్ వాడాలి, ఇన్ ఆగస్ట్, ఇన్ జనవరి అని. అండ్ ఇక్కడ చూద్దాం, మరి 2 sentences ఇచ్చారు. ఐ డిడింట్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అనొచ్చా? ఇంతకు ముందే మనం డిస్కస్ చేసినామండి ఈ పాయింట్, మళ్ళీ మీకు గుర్తుందో లేదో. దే నాట్ హెల్ప్డ్ మీ, కరెక్ట్ అయినా? ఓకే ఫైన్, మళ్ళీ ఇవి చెక్ చేసుకుందాం మనం. సో మళ్ళీ న్యూ లెసన్ మీద మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇప్పుడు లర్న్ చేయబోతున్నాం. గతంలో జరగని పనులండి అంటే పాస్ట్ యాక్షన్స్, నెగటివ్ సెంటెన్సెస్. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో అంటే సబ్జెక్ట్తో బిగిన్ చేస్తాం, తర్వాత డిడింట్, తర్వాత V1, V2 రాదు, V1 వస్తుంది. అది రూల్ అండి, గోల్డెన్ గ్రామర్ రూల్ అండి. డిడ్ లేదా డిడింట్ తర్వాత V1 వస్తుంది, తర్వాత రిమైనింగ్ పార్ట్. ఓకే, తెలుగు సెంటెన్సెస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మేము నిన్న పార్కుకి వెళ్ళలేదు అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి కాబట్టి మేము వి, తర్వాత ఇంగ్లీష్ ప్రకారంగా డిడింట్ రావాలి కాబట్టి ఆ డిడింట్ అన్న హెల్పింగ్ వర్బ్ నాట్ యూజ్ చేసుకుంటాం, వి డిడింట్. తర్వాత V1 రావాలి కాబట్టి గో, V2 రాదు కదా, అందుకోసమని వెంట్ రాంగ్ అండి, కామన్ మిస్టేక్ చేయొద్దండి అది. తర్వాత రిమైనింగ్ పార్ట్ రావాలి కాబట్టి టు ద పార్క్ ఎస్టర్డే. ఇలా వి డిడింట్ గో టు ద పార్క్ ఎస్టర్డే కరెక్ట్. సో తెలుగులో చూడండి, మేము నిన్న పార్కుకి, ఎస్టర్డే పార్క్ వెళ్ళలేదు, నాట్ గోయింగ్, నాట్ గాన్. అయ్యో ఇవ్వండి కామన్ మిస్టేక్స్, అలా చేయొద్దండి. తెలుగుయే, ఇంగ్లీషే, ముఖ్యంగా సెంటెన్స్ ఫార్మేషన్లో. అజయ్ చెస్ ఆడలేదు, అజయ్ డిడింట్ ప్లే చెస్. ప్లేడ్ రాదు, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి V2. ప్లేడ్ రాదు, V1 వస్తుంది. సోదరుడు మీ మొబైల్ని తాకలేదు, నా సోదరుడు అంటే మై బ్రదర్ డిడింట్ టచ్ యువర్ మొబైల్, టచ్డ్ రాంగ్. మా ఉపాధ్యాయుడు పాఠాన్ని బాగా వివరించలేదు అంటే అవర్ టీచర్ లేదా ద టీచర్ డిడింట్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ వెల్. ఇలా యూస్ చేస్తామండి. ఎక్స్ప్లెయిన్డ్ రాదు, ఎందుకు అన్నది ఇంకా మీకు క్లియర్ కట్గా తెలుసు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ చూద్దాం. టెక్నీషియన్ ల్యాప్టాప్ని రిపేర్ చేయలేదు. ఇది చూడండి మా నెక్స్ట్ సెంటెన్స్. టెక్నీషియన్ ల్యాప్టాప్ను రిపేర్ చేయలేదు అంటే ఈ ల్యాప్టాప్స్ని రిపేర్ చేసే వాళ్ళని మెకానిక్లు అంటామండి. మెకానిక్ అనకుండా టెక్నీషియన్ అంటాం. అంటే ద టెక్నీషియన్ డిడింట్ రిపేర్ ద ల్యాప్టాప్. రాంగ్ అండి, బ్రాకెట్లో ఇచ్చిన రిపేర్డ్ ఇక్కడ వాడడానికి వీలు కాదు, నెగటివ్లో రాదు. అతను మొన్న సినిమా చూడలేదు అంటే హీ డిడింట్ వాచ్ దిస్ మూవీ డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న ఇలా ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇలాంటివి ఉంటే లాస్ట్లో పెట్టుకోండి ఇంగ్లీష్లో. వారు చంద్రుని వైపు చూడలేదు, దే డిడింట్ లుక్డ్ కాదు, లుక్ కదా, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి V1 రావాలి, అది రూల్ అండి. దే డిడింట్ లుక్ అట్ ద మూన్, లుక్ తర్వాత అట్ రావాలి, మర్చిపోదండి. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేస్తే ఇక్కడేం ప్రాబ్లం ఉండదు. నేను హోంవర్క్ పూర్తి చేయలేదు అంటే ఐ డిడింట్ కంప్లీట్ మై హోంవర్క్. పింకీ మమ్మల్ని ఆహ్వానించలేదు అంటే పింకీ డిడింట్ అండి, నాటు కాదు, డిడింట్ రావాలి, ఉత్త నాటు పెట్టొద్దండి. పింకీ డిడింట్ ఇన్వైట్ అస్. డాక్టర్ నిన్న రాలేదు, ద డాక్టర్ డిడింట్ కమ్ ఎస్టర్డే. కేమ్ రాదు అక్కడ,
కేమ్ V2 అవుతుంది కాబట్టి V2 ఇక్కడ మనం యూస్ చేయలేం డిడ్ తర్వాత. పవన్ దుస్తులు ఎంచుకోలేదు. పవన్ డిడింట్ సెలెక్ట్ ద డ్రెస్. ఎంచుకోవడం అంటే సెలెక్ట్, ఎంచుకోలేదు అంటే డిడింట్ సెలెక్ట్. హైదరాబాద్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బిగిన్ చేస్తామండి. అన్ ఇన్సిడెంట్ లేకపోతే అన్ యాక్సిడెంట్. జరగలేదు, ప్రమాదం జరగలేదు కాబట్టి అన్ యాక్సిడెంట్ డిడింట్ హ్యాపెన్ నియర్ హైదరాబాద్. ఈ సెంటెన్స్ని కొద్దిగా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. 12th one. 13. వారు నాకు సహాయం చేయలేదు. దే డిడింట్ హెల్ప్ మీ. హెల్ప్డ్ రాదు, ఎందుకో తెలుసు, TO2 వాడొద్దండి. హెల్ప్కి 2కి మధ్య ఎప్పుడు వాడొద్దండి TO2ని. బాను ఉత్తరాన్ని టైప్ చేయలేదు. బాను డిడింట్ టైప్ ద లెటర్. కండక్టర్ చేంజ్ ఇవ్వలేదు అంటే ద కండక్టర్ డిడింట్ గివ్ చేంజ్. ఇప్పుడు నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లోకి మీరు ఓరల్గా ట్రాన్స్లేట్ చేయండి. నేను సమాధానాలు నేర్చుకోలేదు. చూడండి, నేను సమాధానాలు నేర్చుకోలేదు. ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఐ డిడింట్ లర్న్ ది ఆన్సర్స్. ఇంకొక ట్రై చేయండి. వారు నాకు సహాయం చేయలేదు. వారు నాకు సహాయం చేయలేదు అంటే దే డిడింట్. ఇక్కడ డిడింట్ అండి హీరో. దే డిడింట్ హెల్ప్ మీ. నేను సమాధానాన్ని అప్పజెప్పలేదు. అప్పజెప్పడం అంటే రిసైట్. సో ఐ డిడింట్ రిసైట్ ది ఆన్సర్. వెల్ మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ పాస్ట్లో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నది, మళ్ళీ పాస్ట్లో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఈ రెండు రీక్యాప్సులేషన్ చేసుకుంటున్నామండి. చాలా వండర్ఫుల్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. మళ్ళీ కావాల్సిన దగ్గరల్లా మనం రీక్యాప్సులేషన్ చేసుకుంటూనే ఉన్నాం. కంపారిజన్స్ చేసుకోవడం వల్ల మీ కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయి క్లారిటీ వస్తుంది. పాస్ట్ యాక్షన్స్ పాజిటివ్ అంటే జరిగిన పనులు, గతంలో జరిగిన పనులు. పాస్ట్ యాక్షన్స్ నెగిటివ్ అంటే జరగనివి, అంటే గతంలో జరగని పనులు, అంటే జరిగినవి జరగనివి. మళ్ళీ ఒకసారి చూడండి, జరిగినవి జరగనివి అంటే గతంలో జరిగిన పనులు, గతంలో జరగని పనులు. వెల్ చూద్దాం. మళ్ళీ మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చాలామంది మరి V2కి అలవాటు అయిపోయారు. ప్రీవియస్ వీడియో ప్రకారంగా గతం అంటే ఎంబడే V2 అని అనుకుంటుంటారు చాలామంది. మళ్ళీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు సెంటెన్స్, స్వాతి 5 నిమిషాల క్రితం ఒక కథ చదివింది అంటే స్వాతి రెడ్ ఏ స్టోరీ 5 minutes ago. రెడ్ అంటే V2 అండి. ఇవి జరిగినవి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి, రైట్ సైడ్ ఉన్నవి జరగనివి. సో స్వాతి రెడ్ ఏ స్టోరీ 5 minutes ago. దీన్నే మనం నెగిటివ్లో చూద్దాం. చూడండి, తెలుగులో 5 నిమిషాల క్రితం స్వాతి కథ చదవలేదు అంటే స్వాతి డిడింట్ రీడ్ ఏ స్టోరీ 5 minutes ago. చూడండి, హలో ఒక పని జరిగింది గతంలో అంటే V2 వాడుతాం. ఒక పని జరగలేదు గతంలో అంటే డిడ్ పెట్టుకొని తర్వాత V1 వాడతాం. అంటే గతంలో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంది అంటే V2 వస్తుంది, V1 వస్తుంది. V2 ఎప్పుడు వస్తుంది? ఒక పని జరిగింది అంటే V2. ఒక పని జరగలేదు అంటే మనకి అప్పుడు డిడ్ వచ్చింది కాబట్టి V1. అది గుర్తుపెట్టుకోండి మెయిన్. సో బాలురు 2 గంటలకు చిత్రాలకి రంగు వేశారు అంటే ద బాయ్స్ కలర్డ్ ద పిక్చర్ అట్ 2 o'clock. 2 గంటలకి చిత్రాలను కలర్ చేయలేదు బాలురు అంటే ద బాయ్స్ డిడింట్ కలర్. కలర్ చేస్తే కలర్డ్, కలర్ చేయకపోతే డిడింట్ కలర్. వర్బ్ ఫార్మ్స్ అండి ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేసేది. ద బాయ్స్ డిడింట్ కలర్ ద పిక్చర్స్ అట్ 2 o'clock. చాకలివాడు నిన్న బట్టలు ఉతికాడు అంటే ద వాషర్ మ్యాన్ వాష్డ్. జరిగిపోయిన పని కాబట్టి వాష్డ్ ద క్లోత్స్ ఎస్టర్డే. అండ్ మళ్ళీ చాకలివాడు నిన్న బట్టలు ఉతకలేదు కాబట్టి
డిడింట్ వాష్. ద వాషర్ మ్యాన్ నాట్ వాష్డ్ అనకూడదు. ద వాషర్ మ్యాన్ డిడింట్ వాష్ ద క్లోత్స్ ఎస్టర్డే. వారు ఉదయం ఈ వీడియోని చూశారు అంటే దే వాచ్డ్ దిస్ వీడియో దిస్ మార్నింగ్. వారు ఈ ఉదయం వీడియో చూడలేదు అంటే దే డిడింట్ వాచ్ దిస్ వీడియో దిస్ మార్నింగ్ అండి. ఇది వాచ్డ్, డిడింట్ వాచ్. చెత్త బండి వచ్చింది అంటే ద ట్రాష్ ట్రక్ అండి. చెత్త బండి మార్నింగ్ లేవగానే మనకి వినబడుతుంది ఆ సౌండ్ ద్వారానే చాలామంది మళ్ళీ లేస్తున్నారు కూడా. సో ద ట్రాష్ ట్రక్ కేమ్ V2. చెత్త బండి రాలేదు అంటే ద ట్రాష్ ట్రక్ డిడింట్ కమ్. ఎస్ అండి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. దీన్నే నెగిటివ్లో చెప్పండి, నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు అంటే ఐ డిడింట్ గో టు స్కూల్ ఎస్టర్డే. జరిగిపోయింది కాబట్టి వెంట్ V2 యూస్ చేశాం. గతంలో జరగని పని కాబట్టి డిడింట్తో V1 యూస్ చేశాము. సో పాస్ట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి V2 కాదండి, డిడింట్ వస్తే V1 వస్తుంది. ఒకవేళ పాజిటివ్లో మనకి డిడింట్ రాదు కాబట్టి అప్పుడు V2 వస్తుందండి. మళ్ళీ మీకు ఒక అసైన్మెంట్ వెయిట్ చేస్తుంది. 2 అసైన్మెంట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. రైట్ 10 సెంటెన్సెస్ బేసింగ్ ఆన్ పాస్ట్ యాక్షన్స్. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పాస్ట్ యాక్షన్స్ నెగటివ్ స్టేట్మెంట్స్, సబ్జెక్టు డిడింట్, V1 రిమైనింగ్ పార్ట్ అండి. ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలోఅప్ చేసుకొని ఒక 10 సెంటెన్సెస్ రాయండి, బాక్సెస్ డ్రా చేసుకొని నీట్గా. ఓకే, అండ్ ఇంగ్లీష్లో ఇలా రాసేసిన తర్వాత పక్కల తెలుగులో కూడా రాసుకోండి ఒక కంప్లీట్ సెంటెన్స్. వాటిని బాగా పలకడం ప్రాక్టీస్ చేయండి, మాట్లాడాలి కదా. సెకండ్ అసైన్మెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయండి, ఆ ఎర్రర్స్ని మీరు సెట్ చేయండి. కరెక్ట్ ద ఎర్రర్స్ అంటే తప్పులని సరి చేయండి. చూద్దాం. లిసిన్ మ్యూజిక్ కాదండి, లిసిన్ టు మ్యూజిక్. ఇవన్నీ ప్రీవియస్ లెసన్స్ మీద బేస్ చేసుకొని ఉన్నాయి సెకండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రీవియస్ లెసన్స్ అన్నీ రీక్యాప్ చేశాం కదా. సెకండ్ వన్, డోంట్ ఫర్గాట్ యువర్ హోంవర్క్ రాంగ్ అండి, డోంట్ ఫర్గెట్ యువర్ హోంవర్క్ అనాలి. ఎందుకంటే డోంట్ తర్వాత V1 రావాలి. V1 ఫర్గాట్ కాదు, V1 ఫర్గెట్. ఓకే అండి, మళ్ళీ అన్ని ప్రీవియస్ లెసన్స్ మీద తీసుకొని ఇచ్చాం. ఇక్కడ మీకు టోటల్గా ఒక 10 ఉన్నాయి, వాటిని మీరు కరెక్ట్ చేయండి. చూద్దాం. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏది ఎర్రర్ ఉంది ట్రై చేయండి, ఆ ఎర్రర్ని పట్టుకొని కరెక్ట్ చేయండి. దే డిడింట్ సా ద బస్, వీ వోంట్ టు డూ బాతింగ్. ఇవి కామన్ మిస్టేక్స్ అండి. ఆ కామన్ మిస్టేక్స్ మళ్ళీ మీరు చేయకూడదని స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్టే పెట్టాము. షీ రోట్ హర్ హోంవర్క్, విక్కీ విల్ కమ్ హియర్, సింధు విల్ రైట్ సమ్ టైమ్, ద క్యాట్ క్యాచ్డ్ ఏ rat, kept the bag there, when you will collect the cash, why you want to study అండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అండి, మీకు తెలిసింది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చాలా కీ పాయింట్స్ మనం లర్న్ చేస్తూనే ఉన్నాం డే 1 నుండి. సో ఇలా డే 40 వరకు వీడియోస్ ఉన్నాయండి, వాటిని మీరు స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. మీ యొక్క ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. హ్యాపీ స్పీకింగ్. బాయ్ థ్యాంక్ యూ.